తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నెల మనకి ఏప్రిల్ 23వ తారీఖున హనుమాన్ జయంతి వస్తుంది. అలానే ఆ రోజు పౌర్ణమి అంట కదండి. అయితే ఇప్పుడు జాతకంలో శని దోషాలతో బాధపడుతున్న వారికి ఆ రోజు ఏ విధంగా పూజ చేసుకుంటే మంచిది, హనుమంతుని ఏ విధంగా చేస్తే మంచిదండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ రోజున చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడి యొక్క విజయోత్సవం అని అర్థం. అంటే జయంతి వేరు, నిజంగా అయితే విజయోత్సవం వేరు. అంటే ఈ చైత్ర మాసంలో వచ్చేది, చైత్ర మాసంలో వచ్చేది ఏంటంటే విజయోత్సవం అంటారు. అంటే ఆయన యుద్ధం చేసి వచ్చిన తర్వాత, రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు ఆంజనేయ స్వామిని. విజయం లభించింది, ఈయనకి యుద్ధం చేశారు, ఆ యుద్ధ రంగంలో ఈయన గెలిచాడు. అందువల్ల ఇక్కడ ఈయన యుద్ధంలో గెలిచాడు కాబట్టి ఈయన విజయోత్సవం జరపాలి అనే ఉద్దేశంతో విజయ ఉత్సవాన్ని జరుపుతుంటారు ఆయన గురించి. ఆ విజయోత్సవం అనేది రోజున ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల భయము, ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్. అందులో ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది, ఆయనకు ప్రీతికరమైంది. అంటే మంగళవారం రోజున విజయోత్సవం రావటం అనేది చాలా మంగళకరమైనది అర్థం. అంటే మంగళవారం, మంగళకరమైన వారం మంగళవారం. ఈ విజయోత్సవం రోజున ఆంజనేయ స్వామి ఆరాధనలో ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించిన అష్టోత్తరము, ఇలాంటివన్నీ కూడా చదువుకోవాలి ఆ రోజున. అంటే భయము, ఆందోళన, అలానే శక్తి రావటానికి ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. అంటే బలం చేకూర్చాలంటే మటుకు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆ రోజున ఇక్కడ కొన్ని పురాణ గాథల్లో ఏం చెప్పారంటే, శని యొక్క దోషం పోవాలంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయమన్నారు. అలానే ఆ రోజున కూడా శని యొక్క ఆరాధన చేయటంలో తప్పేం లేదు. సాధారణంగా శనివారం రోజునే పూజ చేయాలి. అయితే ఆంజనేయ స్వామికి సంబంధించిన విజయోత్సవం రోజున ఆంజనేయ స్వామి ఆరాధన చేయొచ్చు, శనిని కూడా ఆరాధన చేయొచ్చు. అంటే శని స్వామిని కూడా ఆరాధన చేయటంలో తప్పేమీ లేదు. అయితే ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. రెండు రకాలుగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, మంగళవారం అయింది కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు. అలానే శని యొక్క దోషం పోవటానికి కూడా ఆ రోజున కూడా ఆరాధన చేయటంలో తప్పేమీ లేదు. ఏ రోజైనా శనిని ఆరాధన చేయటంలో తప్పు లేదు. కానీ ఆ రోజున ముఖ్యంగా మనం చేయాల్సిన ఆంజనేయ స్వామి ఆరాధన. నిజం చెప్పాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసి పంచామృతాలతోటి, అలానే ఏదైతే సింధూరం అంటించటం, సింధూరం పోయటం, ఆంజనేయ స్వామి పంచామృతంతో, సింధూరంతో, నూనెతోటి అభిషేకం చేయటం అనేది చాలా మంచిది. అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల భయం తొలగిపోతుంది. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల శని యొక్క దోషం పోతుంది ఆ రోజున. అంటే శనికి పూజ చేయటం కాదు ఆ రోజున, ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే శని యొక్క దోషం పోతుంది. ఎలాంటిది? ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయాలి. చెయ్యటంతో పాటు తమలపాకుల పూజ చేయాలి. 108 తమలపాకులతోటి స్వామివారికి పూజ అర్చన చేయాలి. అలా ఒక పూలదండ, స్వామికి సింధూరం పూయటము, అలానే పంచామృతాలతో అభిషేకం చేయటం, వీలైతే స్వామికి పండరసాలతో అభిషేకం చేయొచ్చు. ఆంజనేయ స్వామికి ఏదైతే సింధూరం అనేది చాలా ప్రీతికరం కాబట్టి సింధూరం రాయటము. అంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చెయ్యాలి. దానితో పాటు ఇంకొక ప్రత్యేకమైన విషయం కూడా ఉంది ఆ రోజున. ఆ రోజున మంగళవారం అయింది, మంగళకరమైన వారం. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధన చేయొచ్చు, రాహుకాలంలో దీపం పెట్టచ్చు. అలానే ఆ రోజున కుజదోషం ఉన్న వాళ్ళు కూడా కుజుడిని ఆరాధన చేయాలి. అంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజదోషం ఉంటే దాన్ని కుజదోషం అంటారు. వాళ్ళు కూడా ఆ కుజదోషం వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయొచ్చు. ఈ ఆంజనేయ స్వామిని ఏదైతే ఆరాధన చేస్తారో
వాళ్ళకి దోషం పోతుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఇందులో. ఏంటిదండి అది? ఎవరికైనా సరే కుజదోషం ఉన్న వాళ్ళు ఉమ్, జన్మలగ్నం నుంచి కొన్ని స్థానాల్లో శని ఉంటే కుజదోషం పోతుందట. ఉహు, అంటే 1, 4, 7, 8, 12 స్థానాల్లో శని ఉంటే కూడా కుజదోషం పోతుంది. అయితే ఆ జన్మలగ్నాన్ని బట్టి మనం అనుసరించి చెప్పాలి. అయితే ఇక్కడ ఏదైతే ముఖ్యమైన విషయం ఏంటంటే శని యొక్క దోషం పోవడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. చేస్తే శని యొక్క దోషం పోతుంటుంది. ఆ శని దోషంతో పాటు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనతో పాటు ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధన చేస్తే కుజదోషము, శని దోషము, ఉమ్, భయము, ప్రమాదాలు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటంతో పాటు శని దోషం నాకుంది ఉన్నవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యమైనది, మన ఇంట్లో బియ్యం ఉంటాయి. ఆ బియ్యాన్ని నూకలుగా దంచాలి. దానిలో పంచదార కొద్దిగా 1/2 స్పూన్ పంచదార, 1/2 స్పూను నూకలు, 1/2 స్పూన్ వచ్చేటప్పుడు నల్ల నువ్వులు, ఇవన్నీ కూడా మనం ఒక పొట్లంలో కట్టుకొని ఆంజనేయ స్వామి ప్రదర్శన చేయాలి మంగళవారం రోజున. ఉహు, చేసిన తర్వాత 9 ప్రదర్శనలు చేసి 9 కానీ వీలైతే 11 కానీ అలానే 21 కానీ 27 కానీ 54 కానీ 108 కానీ ప్రదర్శనలు చేసిన తర్వాత అంటే నల్ల నువ్వులు- చీమలకి వెయ్యాలి. నువ్వులు తెల్లయా అండి? నల్లవి. ఎందుకంటే నల్ల శని నువ్వులే, భగవానుకి నల్ల నువ్వులే. ఉహు, నల్ల నువ్వులే తిరిగిన తర్వాత ప్రదర్శనలన్నీ కూడా చేసిన తర్వాత నల్ల చీమలకు వెయ్యాలి ఆ రోజున. ఉమ్, నల్ల చీమలకే కాదు, ఒకవేళ నల్ల చీమలు కనపడలేదు అనుకోండి మామూలుగా ఒక మూల వేయచ్చు. ఆ నల్ల చీమలు తినటం వల్ల ఏంటంటే శని యొక్క దోషం పోతుంది. ఆ రోజున ప్రత్యేకంగా విధి విధానం ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనలో తల మీద స్నానం చేయాలి. అంటే సబ్బు కానీ షాంపు కానీ వాడుకోకుండా ఉమ్, ఒంటి మీద సబ్బు వాడి చక్కగా ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు సింధూరం నుదుటి మీద ధరించి ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శన చేయటం చాలా మంచిది. అందువల్ల ఈ ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం వల్ల కూడా ఇక్కడ ఏదైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అంటే ఆంజనేయ స్వామి యొక్క విజయోత్సవం జరిగింది కాబట్టి ఆ రోజున చక్కగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి. అలానే రాముల వారిని కూడా ఆరాధన చేయాలి. ఉమ్, అంటే రాముల వారిని కూడా ఆరాధన చేయటం వల్ల ఆంజనేయ స్వామి సంతోషిస్తాడు. అంటే రామనామ జపం అనేది చేయాలి. ఉమ్, ఆ రోజున రామనామ జపం చేయటం కూడా మంచిదే. అంటే రామనామ జపం చేయాలి, మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి. ఉమ్, ఈ ముగ్గురిని ఆరాధన ఈ చేసుకుంటారు. ముగ్గురిని కూడా ఉమ్, ఆరాధన చేయటం అనేది చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ కూడా మనం చేయటం వల్ల ఏమిటంటే మంచి జరుగుతుంది. అంటే రామనామ జపం కూడా చేయాలి. అంటే ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు రాముల వారి యొక్క మంత్రాన్ని కూడా రామనామ జపం చేయటం వల్ల కూడా ఉమ్, మనకి అనుగ్రహం అనేది బాగా ఎక్కువ వస్తుంది. అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం జరగటం ఆ రోజున, అంటే వివాహం కాని వాళ్ళకి ఏదైతే దోషం ఉంటుందో ఆ దోషం అనేది పోతుంది. భయభ్రాంతులు, ఆందోళన, మానసికంగా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి, ప్రమాదాలు జరిగే వాళ్ళకి, ప్రమాదం జరిగిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఆ రోజున ఆరాధన చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా పాటించి చక్కగా ఇంటి ముందు విజయోత్సవం అప్పుడు ప్రతి ఇంటి ముందు కూడా ఆంజనేయ స్వామి జెండా ఉండటం కూడా మంచిదే. ఉమ్, ఆంజనేయ స్వామి యొక్క జెండా పెట్టడం వల్ల కూడా మనకు కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం.